హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎస్పి టెక్ టిప్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం చూసేద్దాం రియల్మీ 13 ప్రో ప్లస్ అండ్ రియల్మీ 13 ప్రో ఫుల్ స్పెసిఫికేషన్స్. ఫ్రెండ్స్, రియల్మీ 13 సిరీస్ కానీ 12 సిరీస్ కానీ ఇలా నెంబర్ సిరీస్లో వచ్చే ఫోన్స్ మెయిన్గా కెమెరాస్ని ఉద్దేశించి తీసుకొస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఈ ఫోన్ కూడా కెమెరా కింగ్ అనే విధంగా రిప్రజెంట్ చేస్తూ తీసుకొస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారుగా ఫ్రెండ్స్, మనకు ఫ్లిప్కార్ట్లో కనిపించే ఈ యొక్క టీజర్స్ మెయిన్ ఫస్ట్ కనుక చూసుకున్నట్లయితే అల్ట్రా క్లియర్ కెమెరా విత్ ఏఐ. అంటే ఇందులో ఈ కెమెరాస్లో ఏఐ ఫీచర్స్ చాలా ఉన్నాయని తెలుస్తాం ఫ్రెండ్స్. డ్యూయల్ సోనీ 50 MP సెన్సార్స్ విత్ డ్యూయల్ ఓఐఎస్. రెండు సోనీ సెన్సార్తో కూడిన 50 మెగాపిక్సెల్ కెమెరాస్ని అయితే ఇందులో వాడారని తెలుస్తుంది. అందులో కూడా రెండు కెమెరాస్కి ఓఐఎస్ అయితే ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇక అలాగే డౌన్కి వెళ్తే అల్ట్రా క్లియర్ నైట్ షాట్. ఇందులో వాడిన LYT-701 సెన్సార్ అయితే నైట్లో ఫుల్ క్లారిటీతో ఫుల్ విజన్తో ఫొటోస్ అయితే తీస్తున్న విధంగా టేస్ట్ చేశారు ఫ్రెండ్స్. అల్ట్రా క్లియర్ ఇన్ లాంగ్ జూమ్. వరల్డ్ ఫస్ట్ సోనీ LYT-600 పెరిస్కోపిక్ లెన్స్. అంటే పెరిస్కోపిక్ లెన్స్ అనేది 50 మెగాపిక్సెల్తో ఉంది కదా ఫ్రెండ్స్. అది వచ్చేసి అల్ట్రా క్లియర్ విజన్ని చూపిస్తుంది, క్లియర్గా ఉంటుందనే విధంగా వీళ్ళైతే టీస్ చేశారు. ఇక వీళ్ళు చెప్పే విధంగా చూసుకున్నట్లయితే వీళ్ళ కెమెరాస్ అనేవి డిఎస్ఎల్ఆర్ లైక్ డిఎస్ఎల్ఆర్ కెమెరాతో పోటీ పడే విధంగా ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్. మరి రియాలిటీలో చూడాలి ఇవి ఎలా ఉంటాయి అనేది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వీళ్ళైతే కొన్ని శాంపుల్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసారు ఫ్రెండ్స్, హైపర్ ఇమేజ్ ప్లస్. అంటే ఈ ఫోన్లో కెమెరాలు మెయిన్ హైలైట్ అని వీళ్ళు క్లిస్టర్ క్లియర్గా అయితే చెప్తున్నారు. ఇక ఇక్కడ చూడండి, ఏఐ అల్ట్రా క్లారిటీ. అంటే జూమింగ్ చేసినప్పుడు క్లారిటీ మిస్ అవ్వకుండా ఫోటోలు వస్తుంది. ఇక అలాగే ఏఐ స్మార్ట్ రిమూవల్. ఫ్రెండ్స్, మనం ఏదైనా ఫోటో తీసిన తర్వాత ఆబ్జెక్ట్ ఏదైనా మనకి ఎరేస్ చేయాలనుకుంటే దాన్ని సెలెక్ట్ చేసి రిమూవ్ చేయడానికి అయితే ఏఐ ద్వారా ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి కొత్త ఫీచర్గా ఉంది, ఏఐ గ్రూప్ ఫోటో ఎన్హాన్స్మెంట్. అంటే మనం తీసిన ఫోటోలు బ్లర్గా కానీ ఎలాగైనా ఉన్నట్లయితే దాని మీద మనం క్లిక్ చేసి జస్ట్ అలా సర్కిల్ గీసినట్లయితే ఆ ఇమేజెస్ అనేవి, ఆ ఫొటోస్ అనేవి మరి కొంచెం క్లియర్గా రావడానికి స్కోప్ అయితే ఉంటుందట ఫ్రెండ్స్. ఇక అలాగే ఏఐ ఆడియో జూమ్. అంటే మనం ఏదైనా వీడియో కానీ బ్లాగ్ కానీ రికార్డ్ చేస్తున్నప్పుడు మన వాయిస్ క్లియర్గా ఉండడానికి ఏఐ ఆడియో జూమ్ అనేది ఇందులో తీసుకొచ్చారు ఫ్రెండ్స్. అలాగే ఈ ఫోన్ కనుక చూసుకున్నట్లయితే మొత్తం 2 లేదా 3 కలర్లు అయితే వచ్చే స్కోప్ ఉంది. అందులో ఒకటి వచ్చేసి మోనెట్ గోల్డ్ అని చెప్పేసి గ్లాస్ ఫినిష్తో అయితే రావడం జరుగుతుంది. ఇక అలాగే ఎమరాల్డ్ గ్రీన్, అంటే గ్రీన్ కలర్లో రాబోతుంది ఫ్రెండ్స్. ఇక అలాగే ఈ ఫోన్ కనుక చూసుకున్నట్లయితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్తో అయితే రాబోతున్న విషయం ఇక్కడ క్లియర్గా ఇచ్చేశారు. ఇక అలాగే ప్రాసెసర్ కనుక చూసుకుంటే 7 సిరీస్ అని అయితే చెప్పారు, కానీ క్లారిటీ అయితే ఇవ్వలేదు. కానీ మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 7s Gen 2 లాస్ట్ జనరేషన్ 12 Pro సిరీస్లో వాడిన ప్రాసెసర్నే ఇందులో కూడా వాడారని తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇక అలాగే కూలింగ్ కోసం 3D వేపర్స్ కూలింగ్ సిస్టమ్ని అయితే యూస్ చేశారు. అంతేకాదు ఫ్రెండ్స్, ఇందులో వీటన్నిటికీ తగ్గట్లుగానే 5200 mAh బ్యాటరీని అయితే ఇవ్వడం జరిగింది. అంతేకాదు 80 watts ఫాస్ట్ ఛార్జర్ని బాక్స్లోనే ఇస్తున్నారు. ఫైనల్గా మరొకసారి టోటల్ స్పెసిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లేని అయితే యూస్ చేశారు ఫ్రెండ్స్. అలాగే ఇది వచ్చేసి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్తో అయితే వస్తుంది. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ మొబైల్ అనేది కర్వ్డ్ స్క్రీన్తో వస్తుంది. ఇక ప్రాసెసర్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నట్లయితే 7s Gen 2 ప్రాసెసర్తో అయితే రానుందని తెలుస్తోంది. అలాగే ఆపరేటింగ్ సిస్టమ్ Android 14తో అయితే రానుంది.
అలాగే రియల్మీ ఓఎస్ 5.0 మీద రన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.